నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. చెర్లబుత్కూర్లో సర్వై పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. పోరాట యోధుడు సర్వై పాపన్నను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచన. కరీంనగర్ జిల్లాలో మోస్తారు వర్షం, ఎగువన కురిసిన భారీ వర్షాలతో జలాశయాలకు జలగల. రామగుండం ఆర్హెచ్సిఎల్లో మళ్లీ అమోనియా లీకేజ్, నెలలో 2 సార్లు ఉత్పత్తికి అంతరాయం, తీవ్రం కానున్న యూరియా కొరత కష్టాలు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు, దర్శనానికి 5 గంటల సమయం. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో కోతులు అల్చెల్, సోలార్ ఫెన్సింగ్ తో కోతుల బెడదకు చెక్ పెట్టిన స్థానికులు. మహారాష్ట్ర ఉద్గర వద్ద వరద నీటిలో గల్లంతైన జగిత్యాలకు చెందిన 3 మహిళలు, ఆచూకీ లభించగా కుటుంబ సభ్యులు ఆవేదనతో ఆందోళన. ప్రజావానికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అధికారులను ఆదేశించారు. సర్వై పాపన్న జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ రూరల్ మండలం చెర్లబుత్కూర్లో సర్వై పాపన్న విగ్రహాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. కౌడిన్య యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వై పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు కరీంనగర్ ఫ్యాక్స్ చైర్మన్ పెడాల శ్యామ్ సుందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, చెర్లబుత్కూర్ మాజీ సర్పంచ్ రమణారెడ్డి, మాజీ ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, దుర్షేడ్ మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్రావు, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కూరా శ్యామ్ సుందర్ రెడ్డి, కౌడిన్య యువత అధ్యక్షులు జక్కు అంజయ్య గౌడ్, ఉపాధ్యక్షుడు బుర్ర ప్రణయ్ గౌడ్, కార్యదర్శి మూల బలరాం గౌడ్ పాల్గొన్నారు. సర్వై పాపన్న ఆశలు కొనసాగితాం, జై సర్వై పాపన్న, జై జై సర్వై పాపన్న అంటూ నినాదాలు చేశారు. సర్వై పాపన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని ఎమ్మెల్యే గంగుల సూచించారు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ ఎగువన కురిసిన భారీ వర్షాలతో వరదలు పోటెత్తి జలాశయాలన్నీ జలకలను సంతరించుకున్నాయి. ఎస్ఆర్ఎస్పీ గేట్లు ఎత్తడం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం కురియడంతో శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తి 2,20,000 క్యూసెక్ల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. వరద పెరిగే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్కు నంది, గాయత్రి పంప్ హౌస్ల ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. రోజుకు 1 టీఎంసీ చొప్పున గోదావరి జలాలను మిడ్మానేర్కు ఎత్తిపోస్తున్నారు. 27.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల మిడ్మానేర్లో ప్రస్తుతం 12 టీఎంసీలకు నీరు చేరింది. మిడ్మానేర్కు 14,500 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. అటు కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యాంకు స్వల్పంగా వరద కొనసాగుతోంది. 24 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ఎల్ఎండిలో ప్రస్తుతం 8 టీఎంసీలకు నీరు చేరుకోవడం జరిగింది. 1,100 క్యూసెక్ల వరద ఎల్ఎండికి వచ్చి చేరుతోంది. అటు సిద్దిపేట, మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఎగువ మానేరు, నర్మాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎడతెరిపి లేకుండా ముసురులా కురుస్తున్న వర్షంతో కొరుట్లలో 2 ఇళ్లు, ధర్మపురిలో 1 ఇల్లు ధ్వంసమయ్యాయి. త్రిడిలో ప్రాణాపాయం తప్పింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించి లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అత్యవసరమైతే సమాచారం అందించాలని, సాయం చేసేందుకు 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారని అధికారులు ప్రకటించారు. ఓవైపు యూరియా కొరత, మరోవైపు యూరియా ఉత్పత్తి చేసే రామగుండం ఎరువుల కర్మాగారంలో అమోనియా లీకేజీ సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. గత 4 రోజులుగా ఆర్హెచ్సిఎల్ షట్ డౌన్ చేయడంతో యూరియా ఉత్పత్తి నిలిచిపోయి రైతులకు యూరియా కష్టాలు మరింత తీవ్రం కానున్నాయి. రామగుండం ఎరువుల కర్మాగారంలో పూర్తి స్థాయిలో యూరియా ఉత్పత్తి రోజుకు 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుంది. ఈ సంవత్సరం వార్షిక మరమ్మతుల నేపథ్యంలో 40 రోజుల పాటు యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. వార్షిక మరమ్మతుల అనంతరం జూలై 16 నుంచి ఆగస్టు 4 వరకు అమోనియా లీకేజ్తో షట్ డౌన్ ప్రకటించి మరమ్మతులు చేపట్టారు.
చేశారు. తాజాగా అమ్మోనియా లీకేజ్తో ఉత్పత్తి నిలిచిపోవడంతో మరో వారం 10 రోజులు మరమ్మతులకు పట్టే అవకాశం ఉంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు 4,16,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు కేవలం 2,40,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఉత్పత్తి అయింది. ఈ ఆగస్టు మాసంలో 1,11,500 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి కావాల్సి ఉండగా కేవలం 36,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఉత్పత్తి అయింది. ఉత్పత్తి సరిగ్గా లేక తెలంగాణలో యూరియా కొరత ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్ఎఫ్సిఎల్లో అమ్మోనియా లీకేజ్, యూరియా కొరత రైతన్నలతో పాటు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. రాపుగుండం ఆర్ఎఫ్సిఎల్ నిర్వహణ సరిగ్గా లేదని, దానిపై సిబిఐ విచారణ జరిపించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. దేశంలో ఏకైక ఎరువుల ఉత్పత్తి కర్మాగారం రామగుండంలో ఉండగా దాని సెంట్రల్ ఆఫీస్ ఢిల్లీలో ఉండడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. వెంటనే లోపాలను సరిదిద్ది సెంట్రల్ ఆఫీస్ను రామగుండంకు తరలించాలని, లేని చెలో ఢిల్లీ చేపట్టి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇండస్ట్రీ ఉన్నందుకు సంతోషపడాలా, లేకుంటే మా నగరంలో ఆనుబాంబు హైడ్రోజన్ బాంబ్ లాంటి ఒక ప్రాణాలకు తెగించి మనం రోజు ఇక్కడ దేశానికి సేవ చేయాలని చూస్తూ ఉన్నాం. కానీ దీని నాణ్యత, దీని భద్రత, దీని అంశంలో కొంచెం కూడా చొరవ చూపని కేంద్ర ప్రభుత్వ అధికారులని నిలదీస్తున్నా, ప్రశ్నిస్తున్నా. రేపేదైనా ప్రమాదం జరగడానికి జరిగితే ఎంత దారుణమవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. ఇండస్ట్రీస్ రావాలి, ఇండస్ట్రీస్ నడపాలి, ప్రజా సంక్షేమం జరగాలి, కానీ దానికి తగ్గినట్టు నాణ్యత. శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా వెమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో గర్భాలయంలో అర్జిత సేవలు రద్దు చేసి లఘు దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. ధర్మకుండంలో స్నానాలు చేసి మొక్కుబళ్ళు చెల్లించడానికి భక్తులు బారులు తీరారు. ఉదయం స్వామివారి దర్శనానికి వచ్చిన వరంగల్కు చెందిన 12 సంవత్సరాల బాలుడు 300 రూపాయల బ్రేక్ దర్శనంలో స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతన్ని అత్యవసర ద్వార తాళాన్ని పగలగొట్టి ఆసుపత్రికి తరలించారు. దేవస్థానంలో దాదాపు 400 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా ఎమర్జెన్సీ తాళం దగ్గర ఒక్కరు ఉండకపోవడం భక్తుల ఆగ్రహానికి గురిచేసింది. భక్తుల రద్దీ నేపథ్యంలో పకడ్బందీ చర్యలు చేపట్టామని అధికారులు ప్రకటించారు. వనంలో ఉండవలసిన వానరాలు జనంలోకి వచ్చి అల్చల్ చేస్తున్నాయి. కోతుల బెడదకు హుజురాబాద్ పట్టణ ప్రజలు సోలార్ ఫెన్సింగ్తో చెక్ పెట్టారు. కోతి చేష్టలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలను భయోందోళన గురిచేస్తున్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. ఎక్కడ చూసినా కోతులకు కొదవలేదు. రోజు రోజుకు వాటి సంతతి పెరిగి జనవాసాలో అలచల్ చేస్తూ మనుషులపై తిరగబడి దాడి చేస్తున్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్తెంపేటలో పంటపై దాడి చేసిన కోతుల గుంపును తరిమే క్రమంలో అవి తిరగబడడంతో భయంతో మహిళా రైతు లక్ష్మి పరిగెత్తి వ్యవసాయ బావిలో జారిపడి ప్రాణాలు కోల్పోయారు. పలు చోట్ల కోతులు మనుషులపై దాడి చేసి గాయపరిచాయి. హుజురాబాద్లో సుదర్శన్ అనే వ్యక్తి మృతికి కోతులే కారణమని భావించిన స్థానికులు కోతుల బెడద నుండి కాపాడుకోవడానికి సరికొత్త ఆలోచన చేశారు. సోలార్ ఫెన్సింగ్తో కోతుల బెడదకు చెక్ పెట్టారు. ఇళ్లలోకి కోతులు రాకుండా ఖర్చు ఎక్కువైనా మంచిదే అని ఇంటి చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వేయించుకుంటున్నారు. ఒకరు కాకుండా 3, 4 కలిసి సోలార్ ఫెన్సింగ్ వేయించుకుంటే ఖర్చు తక్కువగా వస్తుందనే ఆలోచనతో ఇంటి చుట్టూ సోలార్ ఫెన్సింగ్తో కోతుల నుండి రక్షణ కల్పించుకుంటున్నారు. దీంతో ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేదని, కోతులకు షాక్ తగిలినట్టు కావడంతో అవి ఇంట్లోకి రావడం లేదని, కోతుల బాధ తప్పిందని స్థానికులు అంటున్నారు. కోతులతో వేగలేకపోతున్నామని ఆందోళన చెందుతున్న వారు సోలార్ ఫెన్సింగ్ తో చెక్ పెట్టవచ్చని సూచిస్తున్నారు. ఇంతకుముందు మా వాడలో కోతులు బాగా బెడద ఉండేది. ఈ సోలార్ది పెట్టిన కాంచెల్లి కోతులది బెడద లేకుండా అయిపోయింది. సోలార్ వలన కూడా షాక్ పెద్ద మామూలుగా కొద్దిగానే వస్తుంది. ఇది బట్టి మాకైతే ఈ వాడలో కోతుల బెడద చాలా తగ్గింది. దీని కూడా ఖర్చు కూడా మొత్తం 3 ఇండ్లకు కలిసి మాకు 80,000 దాకా అయింది. 3 ఇండ్లకు కలిసి అప్పటి నుంచి అయితే ఇది పెట్టిన కంచెలు మాకైతే బాగా అదేం లేదు. దీన్ని పెట్టుకుంటే కూడా కొంత గవర్నమెంట్ సోలార్ ద్వారా సబ్సిడీ కూడా ఇస్తామని అంటున్నారు. ఇది పెట్టుకుంటే చాలా మంచిది అని. మహారాష్ట్ర ఉద్గిర్ వద్ద వరద నీటిలో గల్లంతైన జగిత్యాలకు చెందిన 3 మహిళలు ఆచూకీ లభించక కుటుంబ సభ్యులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కారు డ్రైవర్తో పాటు ముగ్గురు మహిళలు మహారాష్ట్రలో గల్లంతయ్యారు. జగిత్యాల పట్టణంలోని టిఆర్ నగర్కు చెందిన ముగ్గురు మహిళలు ఆసీనా, సమీనా, ఆఫ్రిన్తో పాటు సోయబ్ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా దెగ్లూర్కు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురి అయ్యారు. మహారాష్ట్రకు చెందిన కారులో నలుగురు వస్తుండగా ఉద్గిరి వద్ద నది ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. సోయబ్ త్రుటిలో ప్రాణాలతో బయటపడగా ముగ్గురు మహిళలతో పాటు కారు డ్రైవర్ గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించకపోవడంతో జగిత్యాలలో వారి కుటుంబ సభ్యులు ఆవేదనతో ఆందోళన చెందుతూ కన్నీటి పర్యంతమయ్యారు. పెళ్లికి వెళ్లి తిరిగి కారులో వస్తుండగా ఘటన చోటు చేసుకుందని కుటుంబ సభ్యులకు సమాచారం అందగానే కుటుంబ సభ్యులు తరలి వెళ్లారు. వర్షం వరదల వల్ల ఆచూకీ లభించక బోరున విలపిస్తూ క్షేమంగా తిరిగి రావాలని వేడుకుంటున్నారు. फिर ऑटोफोन में लोग पानी आके मान ले गए, उन्हें फ़ोन करे एक बजे रात को मैं मान लेके जा रही हूँ, दुआ करो बोल के बोले। और हमारे आदमी अभी गए वहाँ को, हमें कुछ मदद करना है तो करो। बस में रिटर्न आते वक्त आटो में ऑटो में मालिक गए थे, कार में बैठे, कार के मालिक चल गई। ప్రజావాణి అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణిలో ప్రజలిచ్చే దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యతమిచ్చి పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు బదిలీ చేస్తూ దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి ఆన్లైన్లోనూ పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విన్, తనాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారి మహేష్ పాల్గొన్నారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించిన ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ భవనాలు పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. వినియోగంలో లేని ప్రభుత్వ భవనాలను అవసరమైన వివిధ శాఖలకు కేటాయిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్పై విస్తృత అవగాహన కల్పించాలని మెప్మా, డిఆర్డీఓ అధికారులకు సూచించారు. ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శుల సహకారంతో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ఆధ్వర్యంలోని ఎరువుల విక్రయం కేంద్రాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. సామాజిక సమానత్వానికి కృషి చేసిన సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని కరీంనగర్ కలెక్టర్ పమ్మెల సత్పతి అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి కలెక్టర్ పమ్మెల సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్ అశ్విని, తనాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మహేశ్వర్, జిల్లా బీసీ సంక్షేమాధికారి అనిల్ ప్రకాష్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు తాళపల్లి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి గుగ్గిళ్ల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల స్వామి గౌడ్ పూలమాల వేసి నిర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న కుల వ్యవస్థ, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారని, సామాజిక సమానత్వం కోసం కృషి చేశారని తెలిపారు. ఆయన విషయాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. పాపన్న ఆనాటి మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా ప్రజలలో పోరాట పటిమపై దిశ నిర్దేశం చేశారని అన్నారు. సర్వాయి పాపన్న అట్టడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేశారని, కోటలు కట్టించారని, సాగునీటి మీద పోరాటం చేశారని తెలిపారు. కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి, జిల్లా నుండి వివిధ మండలాల నుంచి వచ్చేసిన అధికారులకు మరియు నా తోటి గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి బికిల. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని బెండపల్లి 30వ వార్డులో గత కొద్ది రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వలన 2 భవనాలు కూలిపోయాయి. ఇంటి యాజమానులు అప్రమత్తంగా ఉండడం వల్ల వారికి ప్రమాదం తప్పింది. పట్టణంలోని బెండపల్లి ప్రాంతానికి చెందిన ఎండి అమీరుద్దీన్
మరియు ఎండి లతీఫ్ వారి ఇల్లు కురుస్తున్న భారీ వర్షాల వలన తెల్లవారుజామున 4 గంటల సమయంలో కూలిపోవడం జరిగిందని యూత్ సభ్యులు తెలిపారు. వెంటనే స్పందించిన ఆయన విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించి వారి చేత విద్యుత్ సరఫరా నిలిపివేయించడం జరిగింది. ఇల్లు కూలిపోవడం జరిగినప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు, పిల్లలు, పెద్దలు అందరూ ఇంట్లోనే ఉన్నారని వెంటనే అప్రమత్తం అవడంతో ప్రాణాపాయం తప్పిందని ఇంటి యజమానులు తెలియజేశారు. కొరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దువ్వాడి నరసింగారావు కూలిన ఇళ్లను పరిశీలించి ఆర్థిక సాయాన్ని అందించారు. అనంతరం విషయాన్ని తెలుసుకుని కొరుట్ల తహసీల్దార్ కృష్ణ చైతన్య మున్సిపల్ కమిషనర్ రవీందర్ గౌడ్కు విషయాన్ని తెలియజేస్తూ ప్రమాద స్థలాన్ని పరిశీలించాలని, బాధితులను ఆదుకోవాలని, వారికి ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్లో ఇల్లు నిర్మించుకోవడానికి లోన్ మంజూరు చేయాలని ముస్లిం వెల్ఫేర్ సంఘం కొరుట్ల, మహమ్మద్ సులేమాన్ యూత్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని పలువురు పరిశీలించి కొరుట్ల పట్టణ ఎంఐఎం అధ్యక్షులు రఫీక్, మున్సిపల్ మాజీ చైర్మన్ అన్నం అనిల్, కొరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం, జిందం లక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా అపాయం అనుకోని సంఘటనలు కూడా గతంలో మనం చూసినాం ఇదే కొరుట్ల పట్టణంలో. అలాంటివి జరగకుండా మరి మీరు జాగ్రత్త పడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాం. మరి వారి కుటుంబానికి కూడా నా వంతు ఆర్థిక సాయం కూడా వారి కుటుంబానికి వారందరి ముందు, ప్రజల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి నా వంతు పర్సనల్గా వారికి కూడా ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ప్రభుత్వ పరంగా కూడా మరి మా ఎంఆర్ఓ గారును, కమిషనర్ గారు కూడా దగ్గరుండి శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా అన్న పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరి తీరంలో గల అతి పురాతన ఈశాన్య శివాలయమైన శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా లోక కళ్యాణార్థం లఘు రుద్రాభిషేకం, అన్న పూజ కార్యక్రమాలను వేద మంత్రోచ్చరణల మధ్య అత్యంత ఘనంగా నిర్వహించారు. గౌతమేశ్వరునికి పంచామృతాభిషేకం, నమ్మకం, చమకం, బిల్వ పత్రార్చన, అన్న పూజ కార్యక్రమాలు అనంతరం కర్పూర హారతి, తీర్థ ప్రసాదాల వితరణ గావించారు. భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ గావించారు. ఆలయ ప్రాంగణం గుడి గంటల నాదాలు, వేద మంత్రాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న ఆలయంలో ప్రధాన మొక్కుబడిన కోడే టికెట్ల కౌంటర్ ఫైల్స్ రికార్డు రూమ్లో భద్రంగా ఉండాల్సిన రసీదు, బుక్కులు ఆలయ ఓపెన్ స్లాబ్ పైన, మెయిన్ బుకింగ్ కౌంటర్ల పందిళ్లపైన ప్రత్యక్షమవడం పలు విమర్శలకు తావిస్తుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్యాలయంలోని రికార్డు గదిలో ఉండవలసిన కోడే మొక్కు కౌంటర్ టికెట్ల బుక్కులు లడ్డు కౌంటర్ సమీపంలో ఫ్లైఓవర్ తడకల పందిరి మీద ఓపెన్ స్లాబ్ పైన ప్రత్యక్షమయ్యాయి. అయితే ఈ బుక్కులు అడిట్ అయినవేనా కాదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ అడిట్ అయితే ఖచ్చితంగా రికార్డ్ రూమ్లో ఉండాల్సిందే. అడిట్ అయిన బుక్కులను సిబ్బంది పర్యవేక్షణలో పోలీసుల సమక్షంలో కాల్చివేయాల్సి ఉండగా బహిరంగంగా ప్రత్యక్షమవ్వడం పలు విమర్శలకు తావిస్తుంది. గతంలో ఓ ఆలయ ఉద్యోగి ఏకంగా కోడే టికెట్లను ప్రింటింగ్ చేసిన అమ్మిన ఘటనపై కేసు కూడా నమోదైంది. ఈ సంఘటనపై విశ్వ హిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ ఆలయంలోని రసీద్ బుక్కుల కౌంటర్ ఫైల్స్ బయటకు వచ్చిన విషయంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొని విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దక్షిణ కాశీ అయిన వేములవాడ రాజన్న క్షేత్రంలో రాజన్నకు ఇష్టమైన కోడే మొక్కుల పట్ల, కోడే రసీదుల పట్ల అధికారులు చిన్న చూపు ఇస్తున్నారు. ఈ కోడే టికెట్లు ఇచ్చిన తర్వాత, భక్తులకు ఇచ్చిన తర్వాత ఈ రసీదు బుక్కులు చిత్తబుట్లో వాడేసారు. ఇవి ఈ అధికారులు సొంతంగా కుట్టించారా లేకపోతే ఇవి దేవస్థానం సంబంధించినవి అనేది పూర్తి వివరాలు తెలియాలి. ఎందుకంటే ఈ రికార్డులో ఉండాల్సిన రసీదు బుక్లను చెత్తబుట్టలో వార్చడం పట్ల, నిర్లక్ష్యంగా వార్చడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని చెప్పి విశ్వ పర్సన్ డిమాండ్ చేస్తారు. కరీంనగర్ మండలం నుంగునూరు గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ హాజరై సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ 3.5 దశాబ్దాల క్రితమే బహుజనుల రాజ్యాధికారం కోసం మొఘల్ సామ్రాజ్యాధినేత ఔరంగజేబ్ను ఎదిరించి దక్షిణ ఛత్రపతిగా పేరుగాచారని తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న 20 కోటలను నిర్మించి గోల్కొండ కిల్లా మీద బహుజనుల ఛత్రపతి రాజుగా తెలంగాణ సామ్రాజ్యాన్ని ఏలినటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న అని తెలిపారు. కానీ చరిత్ర వక్రీకరిస్తూ సర్దార్ సర్వాయి పాపన్నకు రావాల్సిన పేరు రాకపోగా
కాళ్ల గర్భంలో కలిసిపోవడానికి కొంతమంది చరిత్రకారులు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్దార్ సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకొని బహుజనులందరూ ఏకమై రాజాధికారం దిశగా సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్, ఎంపీటీసీ కంటెస్టెంట్ కామ్డెంట్ బండిపల్లి ప్రవీణ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈరోజు నగునూరు గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతోత్సవాలకు ఆహ్వానించినందుకు, అదేవిధంగా గౌడ కుటుంబ సభ్యులతో పాటు బహుజనులందరికీ కూడా సర్దార్ సర్వాయి పాపన్న హృదయపూర్వక జయంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు పూర్తి ఆంజనేయ గౌడ్. ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే కారణం, గత 3.5 శతాబ్దాల క్రితమే మొఘల్ సామ్రాజ్యం మీద ఒక మొనగాడిగా కత్తి పట్టి జెండా ఎత్తినటువంటి వీరుడు ఎవరంటే ఒక గీతా కార్మికునిగా పుట్టినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న. ఆ సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఆశయాలతోని 3.5 శతాబ్దాలు ముగిసినా కూడా ఈరోజు ఆయన పేరు విరాసిల్లుతుందంటే కారణం ఆయన చేసినటువంటి పోరాటం. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కరీంనగర్ శిశు గృహంలో పెరుగుతున్న 3 సంవత్సరాల పాపను జిల్లా కలెక్టర్ పామెల సత్పతి చేతుల మీదుగా యుఎస్కు చెందిన దంపతులకు దత్తత ఇచ్చారు. ఇదివరకే ఆ దంపతులకు మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ అధికారులు నిబంధనల ప్రకారం విచారించి ఆడ శిశువును దత్తత ఇచ్చారు. పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఇందుకు జిల్లా పరిషత్ కార్యాలయ భవనంలో గల జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీసీపీఓ పర్వీన్ పాల్గొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 265 మంది సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. జిల్లా కలెక్టర్ పామెల సత్పతి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు బదిలీ చేస్తూ దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి ఆన్లైన్లోని పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తనాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్ పాల్గొన్నారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించిన ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ భవనాల పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. వినియోగంలో లేని ప్రభుత్వ భవనాలను అవసరమైన వివిధ శాఖలకు కేటాయిస్తామని తెలిపారు. విస్తృత అవగాహన కల్పించాలని మెప్మా, డిఆర్డీఓ అధికారులకు సూచించారు. ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శుల సహకారంతో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ఆధ్వర్యంలోని ఎరువుల విక్రయం కేంద్రాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం రేపటి వరకు వాయుగుండంగా మారి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మిగతా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుందని ప్రకటించారు. పరిస్థితులు చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం ఈ అల్పపీడనం ఏదైతే ఉందో అది మరింత తీవ్రత చెంది అది తీవ్ర అల్పపీడనంగా అదే ప్రదేశంలో ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా తీరాల వెంబడిగా పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. దీని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 9. మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 7 రోజులు జైలు, 10,000 జరిమానా విధించారు. తానుకు చెందిన నర్సిరామ్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలో పోలీసులకు పట్టుబడ్డాడు. అతనిపై కేసు నమోదు చేసి కరీంనగర్ 2nd క్లాస్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి రవీందర్ రెడ్డి నిందితుడు తెలంగాణ మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 185 ప్రకారం నేరం చేసినట్లు నిర్ధారించి 7 రోజుల సాధారణ జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. శిక్ష అమలు నిమిత్తం నిందితుడిని కరీంనగర్ జైలుకు తరలించారు. పెద్దపల్లి కలెక్టరేట్లో ప్రజావాణిలో యువకుడు ఆత్మహత్యయత్నం కలకలం సృష్టించింది. బండి సతీష్ అనే యువకుడు కలెక్టరేట్లో ప్రజావాణికి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. సిబ్బంది వెంటనే అడ్డుకొని ఆసుపత్రికి తరలించారు. తండ్రి ఉద్యోగం తనకు ఇవ్వడం లేదని తెలిపారు. తండ్రి నిర్వాకంతో మనస్తాపానికి గురైన యువకుడు ప్రజావాణికి హాజరై ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనారోగ్యంతో బాధపడుతున్న హోంగార్డ్ శివకుమార్ కి అండగా నిలిచి ఆర్థిక సాయాన్ని జిల్లా పోలీసు యంత్రాంగం అందించారు.
జిల్లాలో హోంగార్డ్గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న శివకుమార్కు జిల్లా పోలీసు యంత్రాంగం బాసటగా నిలిచి స్వచ్ఛందంగా 55,000 రూపాయలు జమ చేసి వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే చేతుల మీదుగా అందజేశారు. పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, తోటి సిబ్బంది ఆపదలో ఉన్నప్పుడు ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు యాదగిరి, రమేష్, శివకుమార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సర్వాయి పాపన్న చరిత్రను మరవలేం, ఆయన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు బీజేపీ నాయకులు. కరీంనగర్ మాజీ మేయర్ వై సునీల్ రావు అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రేకుర్తి చౌరస్తా మరియు అల్గునూరు మానేరు వంతెనపై గల పాపన్న గౌడ్ విగ్రహాలకు మాజీ కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, గౌడ సంఘం నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మొట్టమొదటి బహుజన వీరుడని, పోరాట యోధుడని కొనియాడారు. ఒక పోరాట యోధుని స్మరించుకోవడం అంటే వారు చూపిన త్యాగాలను స్మరించుకోవడమేనని, పాపన్న గౌడ్ చరిత్రను మరవలేమని అన్నారు. గోల్కొండ కిలాపై జెండాను ఎగురవేసి అణగారిన వర్గాలకు న్యాయం జరిగేలా చూసిన గొప్ప వ్యక్తి సర్వాయి పాపన్న అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సుధగోని మాధవి, కృష్ణ గౌడ్, గుగ్గిళ్ల శ్రీనివాస్ గౌడ్, ఎద్దుళ్ల రాజశేఖర్, గౌడ సంఘం నేతలు, స్థానిక నాయకులు గుర్రం శ్రీనివాస్, ఎల్లయ్య, సత్యం, వెంకటేశం, నేరెళ్ల అజయ్ పాల్గొన్నారు. వానాకాలం పంట సాగుకు అవసరమైన యూరియా రైతులకు చేరేలా కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ సచివాలయం నుంచి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావు, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావులతో కలిసి యూరియా ఎరువుల లభ్యతపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మే చివరి వారంలో వర్షాలు ప్రారంభం కావడం, జూలై, ఆగస్టు నెలలో మంచి వర్షాలు కురవడం వల్ల రాష్ట్రంలో వరి, పత్తి, మిర్చి, పప్పు దినుసులు వంటి అనేక రకాల పంటలు రైతులు ఒకేసారి సాగు చేయడం, మన రాష్ట్రానికి కేటాయించిన యూరియా స్టాక్ సరఫరాలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వంటి వివిధ కారణాల వల్ల కొంత యూరియా సమస్య ఉందన్నారు. చైనా, జర్మనీ, ఇరాన్, యుమాన్ వంటి పలు దేశాల నుంచి రావాల్సిన యూరియా సరఫరా కావడం లేదని తెలిపారు. ఏప్రిల్ నెల నుంచి కేటాయింపుల మేరకు రాష్ట్రానికి యూరియా సరఫరా కాలేదని, మొత్తం 3 లక్షల మెట్రిక్ టన్నుల తక్కువ సరఫరా జరిగిందని మంత్రి తెలిపారు. మన దగ్గర గతంలో ఉన్న 2 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్తో రైతులకు ఇప్పటికి వరకు కొంతమేర సరఫరా చేస్తామన్నారు. రుణ మాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, ఉచిత కరెంట్, రైతు బీమా, ధాన్యం కొనుగోలు వంటి అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం ఇప్పటి వరకు 1,13,000 కోట్లు ఖర్చు చేసిందని, యూరియా కోసం రైతులు గంటల సమయం లైన్లో నిలబడటం వల్ల కొంత అసంతృప్తి చెందుతున్నారని మంత్రి తెలిపారు. రాబోయే 45 రోజుల పాటు యూరియా సరఫరాపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మండల స్థాయిలో స్టాక్ వివరాలు మానిటరింగ్ చేయాలని, ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి యూరియా తరలించాలని సూచించారు. ప్రస్తుతం ప్రైవేట్ డీలర్ల వద్ద 35,000 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ అందుబాటులో ఉందని, అది సక్రమంగా విక్రయం జరగాలన్నారు. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో కరీంనగర్ రెజంగ్లా రాజ్ కలశయాత్ర ఘనంగా నిర్వహించారు. గీతా భవన్ నుండి ప్రారంభమైన ర్యాలీ డాక్టరేట్ మీదుగా భగత్ నగర్ వివేకానంద విద్యానికేతన్ స్కూల్ వరకు కొనసాగింది. ఒంగుడోలు కళాకారుల నృత్యాలతో పాటు కోలాటాల నృత్యాలతో ర్యాలీ ముందుకు సాగింది. అనంతరం వివేకానంద విద్యానికేతన్ స్కూల్లో సమావేశం నిర్వహించారు. 1962 భారత్ చైనా యుద్ధంలో 3,000 మంది చైనా సైనికులను ఎదుర్కొని 1,400 మందిని మట్టుపెట్టి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఒకంద 14 మంది యాదవ వీర యోధుల స్మరణార్థంగా అహిర్ రేంజ్ మెట్ స్థాపన కోసం బీహార్ నుండి ప్రారంభమైన 122 రోజుల కలశయాత్ర ఇప్పటికే 28 రాష్ట్రాల దాటి ఆగస్టు 9న నారాయణపేట వద్ద తెలంగాణలో ప్రవేశించింది. అక్కడి నుంచి కరీంనగర్కు చేరుకోవడంతో యాదవులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ జక్కుల శ్రీనివాస్ యాదవ్, నక్కా మహేష్ యాదవ్, రంజంగా రాజ్ కలశ ర్యాలీ కన్వీనర్ సందేహవాణి ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ జక్కుల శ్రీనివాస్ యాదవ్, నక్కా మహేష్ యాదవ్, కన్వీనర్ సందేవేణి మహేందర్ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యవర్గ సభ్యులు, ర్యాలీ కన్వీనర్ సందేవేణి మహేందర్ యాదవ్, సీనియర్ నాయకులు ఒద్దేలు యాదవ్, సౌగాని కొమరయ్య యాదవ్, జిల్లా అధ్యక్షులు నాగరపు సత్యనారాయణ యాదవ్, రిటైర్డ్ ఆర్మీ జవాన్ జక్కుల శ్రీనివాస్ యాదవ్, 9వ డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఈ భారతదేశంలో పుట్టినందుకు మనం అందరం గర్వపడదాం.
ప్రపంచ దేశాలను చూసినట్టుంటే ఒక మతం, ఒక కులం, ఎన్నో వర్గాలు, ఎన్నో దేశాలు ఉన్నప్పటికీ అతీతమైనటువంటి శక్తి భారతదేశానికి ఉంది అని ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజు గుర్తిస్తా ఉన్నాయి. ఈ రోజు చూసినట్టుంటే ఈ భారతదేశంలో యాదవులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకు అంటే శ్రీకృష్ణుడు పుట్టినటువంటి అంశ కాబట్టి, శ్రీకృష్ణుడు ఈ ప్రపంచానికే జ్ఞానబోధ చేసినాడు కాబట్టి యాదవ్ లో పుట్టినందుకు అందరం కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి యాదవ్స్ అందరూ కూడా గర్వపడాలి. కందకుర్తి గోదారమ్మ పరవలు తొక్కుతోంది. ఆరిద్ర, మంజిర, గోదావరి 3 నదులు ఉగ్రరూపం దాల్చాయి. దిగువ భాగంలో ఉన్న గోదావరి వద్ద వరద నీరు ఉగ్రరూపం దాల్చింది. 3 నదులపై భాగంలో విస్తారంగా వర్షాలు కురవడం వల్ల కందకుర్తి గోదావరి నిండుకుండ వలె కనిపిస్తుంది. గత 4-5 రోజుల నుండి ఎక్కువ భాగంలో కురుస్తున్న వర్షాలకు తోడు స్థానికంగా కురుస్తున్న వర్షాలకు నీటి ఉధృతి సంతరించుకుంది. మహారాష్ట్రం ప్రాంతంలోని బాబ్లీ గేట్లు తెరిచి ఉంచడంతో వర్షాలు పడ్డట్టుగా వర్షపు నీరు వస్తున్నాయి. గోదావరి నది నీరు పరివాహక ప్రాంతాల గుండా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చేరుతుంది. రాతి శివాలయం ఆలయం పూర్తిగా మునిగిపోవడంతో భక్తులు పుష్కరాల సందర్భంగా నిర్మించిన నది ఒడ్డున గల నూతన శివాలయంలో పూజలు చేపట్టారు. పుష్కర ఘాట్ల వద్దకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నా పేరు బైర్బతి రమేష్, కందాకుర్తి గ్రామవాసిని. గోదావరి నది ఉదితంగా పారుతుంది. గోదావరి నది పుణ్యక్షేత్రంగా గోదావరి, మంజీర, హరిద్ర నది తీరం విజువల్ యొక్క పుణ్యక్షేత్రమైన త్రివేణి పుణ్యక్షేత్రం గోదావరి, గోదావరి నది తీరంన ఉధృతంగా పారుతున్న ఈ యొక్క నదికి గోదావరి పైన నిర్మించిన గోదావరి పైఠన్ నది మరియు పారుతం జరుగుతున్నది. డ్యామ్ లో నుండి ఒక నదికి మన యొక్క గోదావరి వరద నీరు ఉధృతంగా వస్తుంది. మహారాష్ట్రలో పైఠన్ నది వర్షాలు గైక్వాడ్ నది డ్యాంలో నుండి 1,00,000 క్యూసెక్ల నీరు వరద నీరు ఉధృతంగా వస్తుంది. మహారాష్ట్ర వరద నీరు వర్షాలకు వస్తుంది. అదేవిధంగా మంజీరా నది నుంచి నిజాం సాగర్ 1,00,000 క్యూసెక్ల నీరు వర్షం పడడం వల్ల కూడా మహారాష్ట్ర మరియు కర్ణాటక ఆ యొక్క గోదావరి నదికి ఉధృతంగా అదేవిధంగా తిరువనంతపురంలో స్వామివారి ఆలయం ముందు ఉంటే పద్మతీర్థం నిండిపోయింది. ఆలయం దగ్గరకు వెళ్లే మార్గం వర్షపు నీటిలో మునిగిపోయింది. 3 రోజుల పాటు స్వామివారి ఆలయం తెరవలేదు, నిత్య పూజలు జరగలేవు. అయితే పురాణ ప్రశస్తం ప్రకారం అనంత పద్మనాభ స్వామి వారిని ప్రతిరోజు దేవతలు పూజిస్తారట. అర్చక స్వాములు ఆలయాన్ని తెరవకముందే దేవతలు స్వామివారిని సేవిస్తారట. అనంత పద్మనాభ స్వామి వారి మూర్తి పూర్తిగా నీటిలో మునిగిపోతే ప్రళయం సంభవిస్తుందని ఆలయ శాసనంలో ఉంది. మొన్న కురిసిన వర్షాలకు తిరువనంతపురం దాదాపుగా మునిగిపోయింది. స్వామివారి మూర్తి ఎంతవరకు వరదలో మునిగిందో అని తిరువనంతపురం ప్రజలు భయాందోళనలు పొందారు. ఆలయం దగ్గర కనిపించిన వరద తాకిడి కూడా భయానకంగా కనిపించిందట. 3 రోజుల తర్వాత అర్చక స్వాములు ఆలయ తలుపులు తీసి చూసి నిశ్చేష్టులయ్యారు. స్వామివారి గర్భాలయంలోనికి నీరు ప్రవేశించలేదు, ఎక్కడ తేమ కూడా లేదు. అప్పుడే కడిగి శుభ్రపరిచినట్లుగా పొడిగా సుగంధ పరిమళాలతో సువాసనలతో అఖండంగా ప్రజ్వరిల్లుతున్న దీపం దర్శనమిచ్చాయి. అంతేకాదు స్వామివారికి అలంకరించిన పూలమాలలు తాజాగా ఉన్నాయి. బయట ధ్వజస్తంభం కూడా పరిశుభ్రంగా తేమ లేకుండా ఉంది. స్వామివారి ఆలయం చుట్టూ ఉండే ఉపలయాలలోనూ వరద నీరు ప్రవేశించలేదు. ఇటువంటి అద్భుతాలకు సైంటిఫిక్ రీజన్ ఉండదు. నాస్తికులు ప్రశ్నకు సమాధానం ఉండదు. అదేంటో మరి ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం అద్భుతం. నిజంగా భక్తుల హృదయాలను కదిలించే సంఘటన. పురాణ ప్రశాస్త్రం ప్రకారం అనంత పద్మనాభ స్వామి నిత్యం దేవతల చేత పూజలు పొందుతారని జనం విశ్వాసం. ఆయన విగ్రహం పూర్తిగా నీటిలో మునిగితే ప్రళయం సంభవిస్తుందనే శాసనం ఉంది. ఐక్యతతో ముందుకు సాగాలని 2029లో బీసీలదే రాజ్యాధికారమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం డిచ్పల్లి మండలం బర్దిపూర్ శివార్లోని హోటళ్లలో విలేకరులతో మాట్లాడారు. బీసీ ఉద్యమానికి నిజామాబాద్ జిల్లా నాంది పలుకుతుందన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే టికెట్లను అధికంగా అగ్రవర్ణాల వారికి కేటాయించిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో 25 లక్షలకు పైగా బీసీ జనాభా ఉంటే ఒక్క బీసీ ఎమ్మెల్యే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీసీకి చెందిన గంప గోవర్ధన్ ఉండగా ఆ ఒక్క సీటును కేసీఆర్ లాక్కున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి 42% బీసీల రిజర్వేషన్ పేరిట డ్రామా ఆడుతూ ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ ఓట్లతో గెలిచి సీఎంగా రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని, 15% ఉన్న ఓసీలకు చిత్తశుద్ధి ఉంటే సీఎంతో సహా అందరూ రాజీనామా చేసి బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని మల్లన్న డిమాండ్ చేశారు.
వచ్చే స్థానిక ఎన్నికల్లో అత్యధిక ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీ స్థానాలను సాధించుకునేలా బీసీలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. సమావేశంలో తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుధాగాని హరిశంకర్ గౌడ్, సమన్వయకర్తలు వట్టె జానయ్య యాదవ్, భీమగాని సిద్దుల గౌడ్, సంగెం సూర్యరావు, బుస్సాపూర్ శంకర్, బీసీ జేఏసీ నాయకులు రమేష్ యాదవ్, రమేష్ పటేల్, డి నరేందర్, సతీష్ గౌడ్, తాళ్లపల్లి చంద్రశేఖర్, ప్రవీణ్ ముదిరాజ్, జ్యోతి, రేఖా, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేను అంతకంటే ముందే ఓపెన్ గా ఛాలెంజ్ చేసిన ముఖ్యమంత్రి గారు, మీరు ఢిల్లీ పోతున్నా మీరు 45% తీసుకురాని నేను రాజీనామా రెడీ చేసి పెడుతున్నారు. కేవలం ఆ యాక్టింగ్ లో ఆ డ్రామాలలో పాల్గొనడానికి బీసీలను తెలియపరచలేదు. ఇవాళ నువ్వు ప్రజల్ని మభ్య పెట్టడానికి చేస్తున్నావు ఆ కార్యక్రమం. ఇదే చట్టసభలో నేను మాట్లాడినా, మండలిలో మాట్లాడి ఆ వీడియో కూడా ఉంటుంది, మాట్లాడి క్లియర్ గా ఈ బిల్లు ద్వారా, ఈ ఆర్డినెన్స్ ద్వారా బీసీల రిజర్వేషన్ వస్తుంది అధ్యక్ష, గుండె మీద చేసుకొని ఇక్కడ ఉన్న సభ్యులు చెప్పుకోమని చెప్పి నేను అడిగిన ఆ వీడియో ఉంటుంది చూడండి. వీళ్ళంతా డ్రామా ఆడుతున్నారు అనేది అప్పుడే పసిగట్టాం. కాబట్టి ఇవాళ అన్ని పార్టీలకు దూరంగా బీసీ ప్రజలకు దగ్గరగా మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులను కలుపుకొని ఈ బీసీ ఉద్యమాన్ని నడిపిస్తాం. హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రజావాణిలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో సోమవారం సందర్భంగా ప్రజావాణిలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు ప్రతిరోజు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు, స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులు, వినతులు స్వీకరించి సమస్యలు పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడారు. గాంధీ భవన్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి సూచనల మేరకు ప్రతిరోజు ఒక ప్రజాప్రతినిధి గాంధీ భవన్లో ప్రజల యొక్క ఫిర్యాదులు తీసుకోవడానికి అందుబాటులో ఉండడంతో సందర్భంగా ఈరోజు గాంధీ భవన్ రావడం జరిగింది. పొద్దున్న నుండి దగ్గర 40 అప్లికేషన్స్ రావడం జరిగింది. దాంట్లో మెజారిటీ ఇల్లు లేక, భూమి కూడా లేక, మరి ఎదురులో ఎదురు వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో కొంతమంది ఇంకా వేరే పెరిఫరీ నుండి కూడా వరంగల్ నుండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చెర్లబుత్కూర్లో సర్వై పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. పోరాట యోధుడు సర్వై పాపన్నను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచన. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మోస్తారు వర్షం, ఎగువన కురిసిన భారీ వర్షాలతో జలాశయాలకు జలగల. రామగుండం ఆర్హెచ్సిఎల్లో మళ్లీ అమోనియా లీకేజ్, నెలలో 2 సార్లు ఉత్పత్తికి అంతరాయం, తీవ్రం కానున్న యూరియా కొరత కష్టాలు. వెమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు, దర్శనానికి 5 గంటల సమయం. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో కోతులు అల్చెల్, సోలార్ ఫెన్సింగ్ తో కోతుల బెడదకు చెక్ పెట్టిన స్థానికులు. మహారాష్ట్ర ఉద్గర వద్ద వరద నీటిలో గల్లంతైన జగిత్యాలకు చెందిన 3 మహిళలు, ఆచూకీ లభించగా కుటుంబ సభ్యులు ఆవేదనతో ఆందోళన. ప్రజావానికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అధికారులను ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.